ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని కూడా మీరు చేసుకొని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా అనిపిస్తుందో. మరియు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. చూడండి, రాశి ఫలితాలు అనేవి కాస్త 20 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా రాశి ఫలితాలని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుట్టినప్పుడు ఆ ఒక టైంలో, ఆ ఒక సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ దశాభుక్తి జరుగుతుంది. దశాభుక్తి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు కొంతమంది మీరు చూడవచ్చు, నిన్నటి వరకు బాగుండే జీవితాలు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఒక్కొక్కటే సడన్గా జాబ్ పోవడము, సడన్గా భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేదా ఆరోగ్యం క్షీణించడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదా నిన్నటి వరకు మనతో బాగున్న వ్యక్తులే మనకి ఈరోజు ఈ క్షణం నుంచి మనకి ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవన్నీ కూడా దశాభుక్తుల వల్ల జరుగుతుందండి. దశాభుక్తులు చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకండి ఈ దశాభుక్తులు మనకి ఇబ్బంది పెడతాయంటే, ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయో మనం పుట్టినప్పుడు జాతకంలో ఎందుకు ఇబ్బంది పెడతారు, మనం ఏ జన్మలో మనము ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టామో తెలియదు కదండి. మనం తెలియక గ్రహ కారకత్వాలని ఉంటాయండి. 2 గ్రహ కారకత్వాలు ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. ఒక గ్రహానికి వేల కారకత్వాలు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, పితృకారకుడు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తాయి. తర్వాత దేవతా కార్యాలకి తలచిపెట్టిన, ఇబ్బందులు పెట్టిన సూర్యుడు బలహీనపడతాడు. తర్వాత ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా సూర్యుడు బలిష్టంగా లేకుండా బలహీనపడుతూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి సరైన ఉద్యోగం చేయకపోతే కూడా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. పితృవులకి, పితృకార్యాలకి మనం తలచిపెట్టినా, ఇబ్బందులు పెట్టినా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. తర్వాత శని గ్రహం కారకత్వాలు తీసుకున్నట్లయితే, శని అంటే కార్మికుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు. మనము ఏ కులం వ్యక్తి అయినా సరే వాళ్ళని కించపరచకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్లు కనుకైతే, నువ్వు ఇలా నేను ఇలా అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మానవుడికి, కార్మికుడికి, మన కింద పనిచేసే చిన్న గుమాస్తా అయినా పర్లేదండి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని వెళ్తూ ఉండాలి. మన కింద పనిచేస్తారు అని చిన్న చూపు చూడడము, బానిసలాగా చూడడము, లేదా ఒకరి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండి కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి బయటపడేసిన శని బలహీనపడతాడు. సో తర్వాత బుధుడు అంటే బుద్ధికారకుడు, మేనమావయ్య, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంటు. ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళాలి. జ్యోతిష్యుడు అబద్ధాలు చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని మోసాలు చేసిన, చార్టెడ్ అకౌంట్లో పనిచేసేటప్పుడు లేనిపోనివన్నీ సరిగ్గా కంపెనీలకి నష్టాలు వచ్చేలా చేసిన బుధుడు బలహీనపడతాడు. అది మనకి ఈ క్షణంలో బాగుంటుందండి, కానీ ఏదో ఒక రూపంలో మనకు అది నెగిటివ్గా మారుతుంది. ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నట్లు కనుకైతే ఆ గ్రహం కాస్త మనకి ఒకరోజు మనకి బలిష్టమై మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెడితే వాళ్ళ దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు. ఇది
ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనము ఆ గ్రహానికి సంబంధించిన జమ్ స్టోన్ వేసుకుంటేనే మనము కోట్లు సంపాదిస్తామో, మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నట్లు కనుకైతే అది చాలా అబద్ధం అండి. జమ్ స్టోన్ వేసుకునేది కూడా, జమ్ స్టోన్ ఎందుకు వేసుకుంటామంటే ఏదైనా యోగకారక గ్రహాలు మనకు ఇంకా కొంచెము వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వేసుకుంటాం. జమ్ స్టోన్ వేసుకోగానే మన జీవితాలు అంటే సడన్గా మనకి గ్రోత్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక హోమం చేపించగానే మనకి జీవితాలు బాగా అవుతుంది, అది కూడా అబద్ధం అండి. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుంది, వాటికి సంబంధించిన పరిహారాలు, అక్కడ హోమం అవసరం ఉందా లేదా మనమే పరిహారాలు చేసుకోవాలా? ఇంకోటి ఎగ్జాంపుల్ అండి, బుధుడు అంటే బుధ కారకత్వాలలో గ్రీన్ కలర్ అండి. మనం చెట్లని ఎన్ని నాటి పెంచుతామో అంత బుధుడు బలిష్ఠుడవుతాడు. సో ఇలా అండి. సో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇదే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో అని తెలుసుకున్నట్లయితే రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు వక్ర మార్గంలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంకా మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళకి 2024 ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న గురు మరియు కుజులు, వక్రించిన శని, ఆగస్ట్ 16వ తేదీ తర్వాత మారబోతున్న రవి, షష్ఠ రవి, ఈ ఒక గ్రహాలు మీకు యోగ ఫలితాలని ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి జన్మరాశిలో రాహు, సప్తమ స్థానంలో కేతువు, ఈ సప్తమ స్థానంలో కేతువు ఆగస్ట్ 26వ తేదీ తర్వాత శుక్రుడు కూడా అక్కడే రావడము, ఆగస్ట్ 26వ తేదీ తర్వాత స్త్రీలతో కాస్త విభేదాలు, భార్యాభర్తల మధ్య కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, లేదా స్త్రీ వలన కొంచెం మానసిక బాధ లాంటిది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఈ ఒక శుక్రుడు 26వ తేదీ తర్వాత రాబోతున్న ఆ ఒక మార్పు వలన ఇలాంటి సిచ్యుయేషన్ రాబోతున్నది. ప్రేమికుల మధ్య కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలు కల్పిస్తాయి. సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి. అయితే తృతీయ స్థానంలో ఉంటున్న గురు మరియు కుజుడు తృతీయ స్థానంలో మంచిగా యోగిస్తున్నాడు. మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ గౌరవ మర్యాదలు సంఘంలో, ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అదృష్టం అనేది మీకు సహకరిస్తుంది. తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోగలుగుతారు. ఇలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే స్త్రీ వలన ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. 6వ స్థానంలో కూడా ఈ ఒక మాసంలో శుక్రుడు 6 మరియు సప్తమ స్థానంలో సంచారం అనేది స్త్రీలతో కొంచెం ఇబ్బందులు తెచ్చిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. మీనరాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ ఇన్లాస్తో కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండే ఆస్కారం ఉంటుంది. సో ఆలోచించి కూల్గా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి. అయితే ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ తృతీయ స్థానంలో ఉంటున్న కుజుడు మనకి యోగిస్తున్నాడు కాబట్టి వాటి నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. తర్వాత కుజుడు 26వ తేదీ తర్వాత చతుర్థానికి వెళ్ళిపోతాడు. అర్ధాష్టమ కుజ దోషము, సప్తమ స్థానంలో కేతు శుక్రులు, ఇవన్నీ కూడా కాస్త మానసిక పరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఆగస్ట్ 26వ తేదీ తర్వాత కాస్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా ఎవరికైతే హార్ట్ డిసీజెస్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు ఉన్నవాళ్ళు కాస్త వేళకు భోజనాలు చేసుకునే ప్రయత్నాలు చేసుకోవాలి, లేదంటే కాస్త ఇబ్బందులు తప్పవు. సో ఈ ఒక మీనరాశి వాళ్ళు అర్ధాష్టమ కుజ దోషం నుంచి బయటపడాలి అంటే ఈ ఒక కందిపప్పుతో చేసిన బొబ్బట్లు లేదా ఓలిగల్ లాంటివి మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయంలో
మీరు అక్కడ ఉన్న భక్తులకు యాచులకు కొన్ని పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఈ కేతు శుక్రుడు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి అనుములు ప్లస్ ఉలువులని రాత్రిపూట నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి గోచారంలో ఉంటున్న శుక్ర కేతు గ్రహాల దోష నివారణ కోసం పరిహారం చేసుకుంటున్నాను అని మొక్కుకొని ఈ ఒక అనుములు ఉలువులు బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేయండి 9 రోజులు వరుసన. తర్వాత కాళికా అమ్మవారికి ఎక్కువగా ఎరుపు రంగుల పూలని ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. జన్మరాశిలో రాహు నుంచి బయటపడతారు. అక్కడ మీకు ఏదో ఒక భయం లాంటిది, మానసిక ఒత్తిడి లేదా ఫికల్ మైండెడ్, ఇప్పుడు ఉండే మనసు ఇంకొకసారి ఉండదు, ఇలాంటివన్నీ రాకుండా మీకు ఈ కాళికా అమ్మవారికి ఎరుపు రంగులని పూలను ఇస్తూ ఉంటే శుక్రవారం, మంగళవారం, శనివారం పూట రాహుకాలంలో ఇస్తూ ఉంటే వాటి నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. తర్వాత కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు కూడా చేయించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.